విజయనగరం జిల్లా సంతకవటి మండలం మందరాడ గ్రామంలో ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. విజయనగరం జిల్లా సంతకవటి మండలం మందరాడ గ్రామంలో ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, మహిళా కమిషన్ సభ్యులు నేటి యువతరానికి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ అబ్బాయిల కళ్ళబొల్లి కబుర్లు, మాయమాటలు చెబుతూ అమ్మాయిలను వశపరుచుకొని వాళ్ళ మోజు తీరాక ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పడానికి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఒక ఉదాహరణ. యువతిని మోసం చేసిన ఆర్మీ జవాన్ సతీష్ ఇద్దరు మండరాడ గ్రామానికి చెందిన వారే. 7 నెలలుగా వీరి ప్రేమ పరిచయం కొనసాగుతుంది. తను ఉద్యోగం చేస్తున్న దగ్గరకు యువతిని రావాలని కోరిన జవాన్ సతీష్ ఏమీ ఆలోచించకుండా వెళ్లిపోయిన యువతి. అస్సాం రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని యువతి అడగడంతో కులం పేరుతో అడ్డు చెప్తున్న సతీష్. అప్పుడు యువతి మోసపోయానని గమనించి తనను సతీష్ అనే యువకుడు మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాకు ఆ అబ్బాయితో పెళ్లి జరగాలి, లేకపోతే చావే గతి అని బొర్రబెట్టుకుంటున్న యువతి. మంగాడ గ్రామం సార్, నేను మంగాడ గ్రామంలో సతీష్ అనే అబ్బాయితో ప్రేమలో ఉన్నాను. గత 7 నెలలుగా తనతో ఫోన్ మాట్లాడడం కట్ట చేశాను. తర్వాత ఆ అబ్బాయి అస్సాం రైఫిల్స్లో వాలంటీర్గా జాబ్ చేస్తున్నారు 8 సంవత్సరాలుగా. సో అతను ఏంటంటే అక్కడ కామాఖ్య టెంపుల్ ఉంది, వెళ్దాం రమ్మని చెప్పి నాకు అస్సాం టికెట్ బుక్ చేశారు. నాకు అస్సాం వెళ్ళాక ఇష్టం లేకుండా తనతో కలవాల్సి వచ్చిన తర్వాత తను ఆగస్టులో వస్తాను, ఇంట్లో వాళ్ళకి చెప్తాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అనిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నన్ను పెళ్లి చేసుకోను అంటే నువ్వు కాపుదాన్ని కాదు దేవరదాన్ని, నేను చేసుకున్న ఊళ్ళో పరువు ఉండదు, నాకు ఎవరు గౌరవం ఎవరు అని చెప్పి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. గత కొన్ని రోజులకి నా రూమ్కి రావడం, కొట్టడం చేశారు ఆగస్టు మంత్లో. తర్వాత నేను ఆ బాధలన్నీ నేను చూసి తర్వాత ఎస్ఐ గారికి నేను కంప్లైంట్ చేశాను. ఎస్ఐ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎస్ఐ గారు అబ్బాయికి ఒక 10 రోజులు టైం ఇచ్చారు. వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పారు. అతను చేసుకుంటా అని చెప్పిన తర్వాత 3 డేస్ బ్యాక్ నేను రాను, నాకు లీవ్స్ లేవు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి నాకు ఫోన్లో చెప్పేశారు.